విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను వైట్ ఎలిఫెంట్ తో పోల్చారు చంద్రబాబు. కార్మికులు పని చేయకపోతే జీతాలు ఎలా ఇస్తారంటూ నోరు పారేసుకున్నారు. ప్రతిసారి కేంద్రం డబ్బులు ఇవ్వాలంటే కుదరదని, అన్ని స్టీల్ ప్లాంట్లకు లాభాలు వస్తుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ఎందుకు రావడం లేదంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. పబ్లిక్ సెక్టార్లో ఉందని బెదిరిస్తామంటే కుదరదన్నారు. స్టీల్ ప్లాంట్పై ప్రశ్నించిన జర్నలిస్టులపైన చంద్రబాబు నోరు పారేసుకున్నారు. తమాషాగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? ఏనయ్యా, మీరే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు, దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయనని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. కూటమి సర్కార్ అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఏమన్నారో ఓసారి చూద్దాం. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం అవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు ఎంతో మంది ప్రాణ త్యాగాలు. విశాఖపట్నం ఉక్కు అందరం కలిసి కాపాడుకుంటాం.